హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని బ్లాగ్స్. ఈరోజు వన్ ఆఫ్ ద స్టైల్ చికెన్ కర్రీ అనమాట విత్ మసాలా. ఫస్ట్ నూనె పోసుకొని, మేమైతే ఆవాలు, కొంతమంది చికెన్లో ఆవాలు కరివేపాకు వేసుకోరు, కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం ఆవాలు కరివేపాకు వేస్తారు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వేయలేదన్నమాట మా మమ్మీ వాళ్ళు. సో ఫస్ట్ ఆవాలు వేసుకొని అవి చిటపెట అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుందా అంటే ఫ్లేవర్ ఆసంగా ఉంటుంది అండ్ అరోమా కూడా బాగుంటుంది అన్నమాట. అండ్ కొంచెం వేసాను కదా ఆనియన్ అని అనుకుంటారు. మసాలా ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇదే మసాలా: జింజర్, అల్లం వెల్లుల్లి అండ్ కొంచెం 4 మొగ్గలు, కొంచెం పట్ట, హాఫ్ వచ్చి ఆనియన్, మనం కూరకు సరిపడే అంత. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వేస్తున్నాం అనుకో, ఒక 100 గ్రామ్స్ ధనియాలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఆనియన్ వేసాను కదా, ఆ హాఫ్ ఆనియన్లో ఆ కొంచెం ఆనియన్ వేసాను. ఆ మసాలా అనేది ఇప్పుడు వేసుకొని, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలి అని అనేది. ఇది రైస్లోకి అండ్ చపాతీస్లోకి చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ మేము ఎక్కువ కొత్తిమీర అనేది వాడతాం, ఎందుకంటే నాన్ వెజెస్లో కొత్తిమీర ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రోస్ట్ అయ్యి వైట్గా ఉంటుంది. అది వచ్చి కొంచెం రెడ్డిష్ కలర్లో బ్రౌన్గా ఇలా అయితే అది మసాలా ఫ్లేవర్ బాగా వేగింది అనుకోండి, అది బాగుంటుంది అన్నమాట. అంటే కర్రీ నీచు వాసన లేకుండా అండ్ ఎగుటు పుట్టకుండా ఉంటుంది. అండ్ ఇంకా మీరు కూడా చికెన్ చాలా స్టైల్స్ చేస్తారు కదా, నాకు వచ్చిన స్టైల్స్ ఇంకా ఉన్నాయి, పెడతాను. అండ్ షార్ట్స్లో ఒక వీడియో రాబోతుంది, అది చూడండి. అది వచ్చి ఇదే మేము కర్రీ అన్నమాట. ఇడ్లీలోకి ఎక్కువ యూస్ చేస్తాం, ఇడ్లీ దోశకి అండ్ ఇడ్లీస్ అవి. మేము ఇడ్లీ పిండితోనే దోశ పోసుకుంటాము, ఇడ్లీ వేసుకుంటాము, విడివిడిగా ఏమేయము. ఆ పిండి క్వాంటిటీ కూడా నేను మీకు ఈసారి చెప్తాను. అండ్ వీటిల్లోకి కొంచెం ఒక చిన్న సైజ్ టమోటా తీసుకొని టమోటా వేసుకోవచ్చు. మీరు పేస్ట్ వేయకముందే, మసాలా వేయకముందన్నా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా డ్రై రోస్ట్ అయిపోవాలి. మీకు కొంచెం ఆయిల్ సరిపోలేదు అని అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, పచ్చి నూనె అయినా కానీ. అండ్ చూడండి, బాగా రోస్ట్ చేసుకుంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలా ప్రెస్ చేస్తే అది తొక్కు టమోటా 2 విడిపోతే అది వేగేసినట్టు టమోటా అనేది. అంటే కొంతమంది వేగదు అని అనుకుంటారు కదా, ఏంటి బాండలు ఇలా ఉంది అని అనుకుంటున్నారా? మా అత్తమ్మకి ఈ బాండలు అంటేనే ఇష్టము. అండ్ అల్యూమినియం వద్దు అని చెప్తే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇంతకుముందు అంతా దేంట్లో తినేవాళ్ళు అని నాకు సెటైర్ వేస్తున్నారు. అండ్ చికెన్ మేమేమి జస్ట్ కడుక్కొని వచ్చాము, కడుక్కొని దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. అంటే మసాలా అంతా దానికి పట్టేటట్టు మిక్స్ చేసేసేయాలి. అప్పుడు కొంచెం మసాలాలో ఉడికింది అనుకోండి కర్రీ, అది ఇంకా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి అన్నమాట. అప్పుడు ఎమ్మీగా టేస్టీగా డెలీషియస్గా ఉంటుంది చికెన్ అనేది. అండ్ పసుపు కారం అవేం వేయలేదు కదా, ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా మసాలా యాడ్ వేయించుకున్న తర్వాత తనీగా, అంటే వేరుగా చికెన్ ఉప్పు కారం పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని దీంట్లో పోసేసుకుంటారు. అది వేరే స్టైల్, అది బాగుంటుంది. అండ్ ఇది పచ్చి మసాలా అన్నమాట. ఎప్పుడన్నా మేము మసాలా వేస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా చేసుకుంటాను. ఇందాక ఇడ్లీ పులుసు చెప్పాను కదా, అది మా అత్తమ్మ వాళ్ళు సూలూరుపేట సైడ్ అనమాట, నెల్లూరు దగ్గర. అక్కడ శనగల పొడి వేసి చేస్తారు చికెన్ కర్రీ. అది అయితే టిఫిన్లోకి ఆసమ్గా ఉంటుంది. అండ్ మీకు నేను ఈసారి లాంగ్ వీడియో చేసి పెడతాను, ట్రై చేయండి. చేసిన తర్వాత ఎంత ఎమ్మీగా ఉండేది నాకు మీరు మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అని చెప్పాను కదా, పసుపు, మనకి టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి వీడియోస్ ఇలా రావలేండి, సగం
నేను నేనే తీసుకోవాలి, నేనే పోస్ట్ చేసుకోవాలి, హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అందుకని ఇలా వస్తుంది. ఈసారి నుంచి ఇలా ఉండదు, క్లారిటీ అండ్ అంతా బాగుంటుంది. చూడండి అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ వచ్చేసిందా మనకి, అండ్ కలర్ బాగుంది కదా. చూడండి ఎంత యమ్మీగా అనిపిస్తుంది. మర్చిపోయాను, నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, అన్నీ వేసాను, ఇప్పుడు గుర్తొచ్చింది. అండ్ సాల్ట్ వేసుకున్నాం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా గ్రేవీలో బాగా మిక్స్ అయిందనుకోండి, అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టేస్తాయి కదా. వాటర్ వేసినప్పుడు కూడా ఆ ఫ్లేవర్స్ అనేవి ఇంకిపోకుండా ఉంటాయి అన్నమాట. అండ్ మనకి సరిపోయేంత వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత మనకి గ్రేవీగా కావాలంటే గ్రేవీగా దించుకోవచ్చు, లేకపోతే వాటర్ అంతా ఎగిరిపోతుంది కదా, అప్పుడు దాకా ఉంచుకోవచ్చు. అది మన ఇష్టము, ఎవరి టేస్ట్ వాళ్ళదండి. నేను చెప్పేస్తున్నాను కానీ కొంతమందికి నీళ్ళుగా ఉంటే ఇష్టం, కొంతమందికి గ్రేవీగా ఉంటే ఇష్టం. మా అత్తమ్మ ఫ్రై చేస్తుంది, అసలు గ్రేవీయే ఉండదు అనమాట. ఫ్రై అంటేనే గ్రేవీ ఉండదు, కానీ ఆ గ్రేవీని ఊడ్చుకొని తింటుంది, ఇంకేం చేయరు. అది కూడా ఆసమ్గా ఉంటుంది. ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత వాటర్ అనేది మనము ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇంకేంటండి చెప్పండి, ఎలా ఉన్నది లైఫ్, ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? చికెన్ నాకైతే చికెన్ అంటే ఇష్టము. చికెన్ తప్ప మటన్ అవి ఇవి అని అన్నారంటే నాకు అసలు స్మెల్ పడదు మటన్ ఫస్ట్. అంతేలే, గడ్డిలు తినే దానికంటే పురుగులు అవి తినే నచ్చుతాయి. మంచిది ఎప్పుడు నచ్చదు కదా, నాలాంటి వాళ్ళకి మంచి ఎప్పుడు నచ్చదు. అందుకే చికెన్, చేపలు కూడా నేను యాంటీ అనండి, నేను ఎక్కువ తినను. కానీ మా అత్తమ్మ నెల్లూరు చేపల పులుసు చేస్తుందండి, అబ్బా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోద్దంట. మా వారు చెప్తారు, అంత అవసరంగా చేస్తారు మా అత్తమ్మ చేపల పులుసు. ఈసారి కన్ఫామ్గా నేను డిసైడ్ అయిపోయాను, పెడతాను ఈసారి చేపల పులుసు మాత్రం. ఎంత ఎమ్మీగా ఉంటుంది అంటే అంత ఎమ్మీగా ఉంటుంది. చేపల పులుసు వేసి చేస్తారు కదా. మేము చెప్పాను కదా కొత్తిమీర ఎక్కువ యూజ్ చేస్తామని, వేస్తూనే ఉంటాము కొత్తిమీర అనేది. అప్పుడే ఇలా ఉడుకుతూ ఉంటుంది. అలా సైడ్స్ మన కర్రీ ఎప్పుడు అయిపోద్ది అని తెలుస్తుంది అంటే, ఏ కర్రీకైనా సైడ్స్ అని సిమ్లో పెట్టుకోవాలి కాసేపు ఉడికిన తర్వాత. అండ్ కర్రీకి సైడ్స్ ఆయిల్ వచ్చిందనుకోండి, అది అయిపోయినట్టు. ఇలాంటి వీడియోస్ కోసం ఇస్మత్ సింధు నాని వ్లాగ్స్ని ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.